ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమస్త మహిమ ప్రభువైన యేసుక్రీస్తునకే కలుగును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకే స్తుతులు. ఈరోజు ఎవరైతే ఈ వాక్యాన్ని వీక్షించడానికి సిద్ధముగా ఉన్నారో, ఆసక్తి కలిగి జీవిస్తున్నారో, వారందరి జీవితంలో మీరే గొప్ప అద్భుతమైన కార్యాన్ని జరిగించమని, ఎవరైతే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో వాక్యానుసారంగా జీవించే కృపా భాగ్యాన్ని వారందరి జీవితంలో మీరే తోడేయండి, నడిపించమని, వాక్యము ఆది నుండి అంతం వరకు మీరే తోడేయండి, నీ నామ మహిమార్థమే కేవలం ఉండులాగిన సహాయం చేయమని, వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డతో మీరే ముఖాముఖి సూటిగా స్పష్టంగా మీరే మాట్లాడే అద్భుతమైన కార్యాన్ని జరిగించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్. ఈ రోజున వాక్యదానం అంశం నిమిత్తమై గొప్ప 7 లక్షణాలు కలిగి దేవునికి ఇష్టడుగా మరియు ప్రజలకి ఇష్టడుగా మారిన ఒక వ్యక్తి గురించి ఈ రోజున మనము ధ్యానించుకుందాం. అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనం నుండి 15వ వచనం వరకు, అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 వరకు మనం క్లుప్తంగా 15 వచనాలు మనము ఒకదాని తర్వాత ఒకటి మనము ధ్యానించుకున్నట్లయితే, స్టెఫెన్ అనే ఒక గొప్ప భక్తుడు ఉంటాడు. ఈ యొక్క గొప్ప భక్తుడు 7 గొప్ప లక్షణాలని కలిగి జీవించడం వలన దేవుడికి ఇష్టమై ఉన్నాడు మరియు ప్రజలకి ఇష్టమై ఉన్నాడు. తన జీవితంలో దేవుడు ఏదైతే ఉద్దేశించాడో, దేవుడు ఏదైతే నిర్ణయించాడో, దేవుడు ఎలాగైతే ఉండాలి అని అనుకుంటున్నాడో తన జీవితంలో అదే రీతిగా గొప్ప 7 లక్షణాలు కలిగి జీవించాడు. ఈ రోజున చరిత్రలో ఒక గొప్ప భక్తుడిగా పేరు పొంది ఉన్నాడు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో పేరు లిఖించబడటం అనేది, తన యొక్క పేరు లిఖించబడటం అనేది జరిగి ఉన్నదని ఈ సమయమునందున ప్రతి ఒక్కరు గ్రహించండి. ఈ స్టెఫెన్ తన జీవితంలో ప్రయాణం చేస్తూ ఉండగా గొప్ప 7 లక్షణాలు కలిగి జీవించడానికి ఇష్టపడి ఉన్నాడు. ఏంటి ఆ గొప్ప 7 లక్షణాలు? ఆ గొప్ప 7 లక్షణాలు కలిగిన స్టెఫెన్ భక్తుడు దేవుడికి ఎంత ఇష్టముగా ఉన్నాడు ఈ రోజున మనము ధ్యానించుకొని, అటువంటి గొప్ప 7 లక్షణాలు 7 క్వాలిటీస్ ఆఫ్ గాడ్లీ మెన్స్, అనగా దేవుని కుమారులు కుమార్తెలుగా పిలువబడుతున్న మనము కూడా అటువంటి 7 లక్షణాలు కలిగి జీవించినప్పుడు మన జీవితాన్ని కూడా చూసి దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు మరియు ఆనందిస్తాడు అనే ఒక విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ఆ 7 లక్షణాలని గురించి ఈ సమయమునందున క్లుప్తంగా ధ్యానించుకుందాం. ద ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ గాడ్లీ మ్యాన్, మొట్టమొదటి లక్షణము స్టెఫెన్ కలిగి ఉన్నది ఫుల్ ఆఫ్ ఫెయిత్. ఈ రోజున మనము ఆలోచన చేసినట్లయితే ఫెయిత్ అనగా విశ్వాసం. స్టెఫెన్ తన జీవితంలో విశ్వాసాన్ని కలిగి జీవించడము అది ఎంతో ప్రాముఖ్యత. తన జీవితంలో విశ్వాసము ప్రతి ఒక్క విషయం నిమిత్తమే, అది చూసి నమ్మిన విశ్వాసము కాదు. ఈ లోకంలో ఆలోచన చేసినట్లయితే కొంతమంది చూసిన తర్వాత నమ్ముతారు, దానిని విశ్వాసము అంటారు. విశ్వాసము అనగా అర్థము ఏంటి అన్నట్లయితే అది జరగదు, అది రావటము అసాధ్యము, అది ఇంపాసిబుల్ అనే ఒక విషయాన్ని జరుగుతుంది, తప్పనిసరిగా జరుగుతుంది, నా దేవుడు జరిగిస్తాడు, అసలు ఎటువంటి 100% ఛాన్సెస్ లేవు, అయినా సరే జరిగిస్తాడు, దానిని మనము విశ్వాసము అని అంటాం. మనం చూసుకున్నట్లయితే లాజరు చనిపోయినప్పుడు 4 దినములు యేసుప్రభు వారు అదే ఒక పట్టణంలో ఉన్నారు, కానీ చూడటానికి రాలేదు. 4 రోజులు అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలు అందరూ అనుకున్నారు, చనిపోయినప్పుడు రమ్మంటే రాలేదు, కానీ 4 రోజులు అయిన తర్వాత వచ్చి ఉన్నావే, ఇప్పుడు ఆ యొక్క లాజరు ఎందుకు లెగుస్తారు అని చెప్పి దేవుణ్ణి అడిగి ఉన్నారు. అక్కడ ప్రజలు ఏమైతే విశ్వసించి ఉన్నారంటే లాజర్ తిరిగి బ్రతకలేడు అని చెప్పి విశ్వాసము ఉంచి ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ యొక్క దేవుడు ఏమైతే విశ్వసించి ఉన్నాడంటే, నాకు ఇప్పుడు కూడా సాధ్యము, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏదీ లేదు. కాబట్టి దేవుడు విశ్వసించి ఉన్నాడు. అద్భుతమైన రీతిలో లాజరా లెగు అంటే 4 రోజులైంది చనిపోయి, పుల్లు పట్టిపోయింది శరీరము, లెగిసి నుంచున్నాడండి. అంత గొప్పగా దానిని చనిపోయిన తర్వాత కూడా లెగుస్తాడు అనే ఒక నమ్మకం ఉంటుంది చూడండి, దానిని విశ్వాసం. ఇటువంటి విశ్వాసము కలిగి ఈ యొక్క స్టెఫెన్ భక్తుడు తన జీవితంలో జీవించడం అనేది జరిగి ఉన్నది. దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. తన జీవితంలో అది ఏ విషయం నిమిత్తమే, చిన్న విషయమా, పెద్ద విషయమా, మహా పెద్ద విషయమా, అది ఎటువంటి విషయం నిమిత్తమైనా సరే విశ్వాసముతోనే ఆధారపడి తన జీవితాన్ని అలాగ కొనసాగిస్తున్నాడు. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మనము కూడా విశ్వాసము కలిగి జీవించాలి. ప్రతి ఒక్క విషయం నిమిత్తమే, సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఏమొచ్చినా సరే నా తండ్రి గొప్పవాడు, నా విమోచకుడు సజీవుడు, నా కొరకు అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తాడు, ఆయన నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవరు? దేవుడు చెప్పాడు నాకు సహాయం చేస్తాను, యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉంటాను అన్నాడే అని చెప్పి ఆ దేవుని యందు మనము విశ్వాసం ఉంచాలి, ధైర్యం ఉంచాలి.
మన ఎదుట ఉంచబడిన పరుగు పందములో మనము ముందుకి దూసుకొని వెళ్ళిపోవాలి. కానీ చిన్న విషయం నిమిత్తమే, అది అనారోగ్యమా, అప్ప, ఆర్థికమా, దరిద్రత, పేదరికమా, మరి ఏ విషయం నిమిత్తమైనా అవిశ్వాసం ఉంచకూడదు. దేవుని వాక్యము ఈ రకంగా సెలవిస్తుంది. నువ్వు ఏదైతే నమ్ముతావో నువ్వు అదే చూస్తావు, అదే పొందుకుంటావు. నువ్వు దరిద్రతను చూస్తావా, నాకు ఇలా జరుగుతుందేమో, నా జీవితము నాశనం అయిపోద్దేమో, నా బ్రతుకు మిగిలిపోతుందేమో, నేను చనిపోతానేమో, నాకు ఈ రోగము తగ్గదేమో, నాకు వీళ్ళు ఇంతే, నా జీవితం ఇంతే, నేను ఏమీ సాధించలేనేమో, ఇటువంటివన్నీ నువ్వు పలికినట్లయితే నీ జీవితంలో నిశ్చయముగా నువ్వు అదే చూస్తావు. ఎందుకంటే నాలుకకి అంత గొప్ప శక్తిని దేవుడు ఇచ్చి ఉన్నాడు. జీవ మరణాలు నాలుక వశం. నువ్వు జీవించాలన్నా, నువ్వు చనిపోవాలన్నా నీ నాలుకలోనే ఉన్నది అనే ఒక విషయాన్ని ప్రతి ఒక్కరు ఈ సమయం నందున గ్రహించండి. కాబట్టి మన జీవితంలో విశ్వాసముతో మాటలు ఏదైనా పలుకుతే అద్భుతమైన రీతిలో గొప్ప కార్యాలను చూస్తాం. మరి ఈ స్టెఫెన్ భక్తుడు తన జీవితంలో ఈ యొక్క విశ్వాసాన్ని ఎలా కనుగొన్నాడు అంటే పరిశుద్ధ గ్రంథము, దేవుని యొక్క వాక్యము మీద ఆధారపడి ఉన్నాడు. వినటం వలన విశ్వాసము వస్తుంది. ఏం వింటే? లోకములో ఉన్న చెడ్డ మాటలు వింటేనా, సినిమా మాటలు వింటేనా, ముసలమ్మ ముచ్చట్లు వింటేనా, లేదంటే న్యూస్ వింటేనా? మరి ఏం వింటేనూ విశ్వాసము రాదు. పరిశుద్ధమైన వాక్యము, క్రీస్తు వాక్యము వినటం వలనే మీకు విశ్వాసము కలుగుతుంది. క్రీస్తును గురించిన మాటల వలనే. అంటే స్టెఫెన్ భక్తుడు తన జీవితంలో క్రీస్తుకు సంబంధించిన వాక్యాలు, క్రీస్తు చెప్పిన బోధలను ధ్యానించుకునడం వలన తన జీవితంలో దేవునికి ఇష్టడుగా మిగిలి ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మనము కూడా వాక్యాన్ని శ్రద్ధ కలిగి వీక్షించి విశ్వాసాన్ని పెంచుకొని దేవునికి ఇష్టమైన వ్యక్తిగా గొప్ప లక్షణాన్ని మనము కూడా కలిగి జీవిద్దాము అని ఈ రోజునే ప్రతి ఒక్కరు తీర్మానాన్ని తీసుకోండి. అండ్ ద సెకండ్ వన్ ఈస్ ఫుల్ ఆఫ్ గ్రేస్. ఈ రోజున మనము ఆలోచన చేసినట్లయితే స్టెఫెన్ తన జీవితంలో ఏమి కలిగి ఉన్నాడంటే గొప్ప రెండవ లక్షణము గ్రేస్, దేవుని యొక్క కృపను కలిగి జీవించడం అనేది మొదలుపెట్టి ఉన్నాడు. మనం చూసుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు క్లుప్తంగా మనము చూసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుండి కనబడుతుంది దేవుని యొక్క కృప మీద ఎలాగైతే ఆధారపడి ఉన్నాడో, తన జీవితంలో దేవుని యొక్క కృప ఎంతగా ఉన్నదో స్పష్టంగా ఆ యొక్క లేఖనాల్లో తెలిస్తే, మరియు అనేకమైన లేఖనాలలో వివరించడం అనేది జరిగినది. ఈ రోజున స్టెఫెన్ తన జీవితంలో దేవుని యొక్క కృప, ఫుల్ ఆఫ్ గ్రేస్, సమస్తమైన అధికమైన హెచ్చైన దేవుని యొక్క కృపని తన జీవితంలో పొందుకుని ఉన్నాడు. ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో కూడా మనము ఏదైనా సాధించాలన్నా, ఏదైనా పట్టుకోవాలన్నా, ఏదైనా తీసుకోవాలన్నా, ఏదైనా మనము గొప్పగా ఉండాలి అన్నట్లయితే దేవుని యొక్క కృప, ఆయన కృప గనక మనకు లేకపోతే ఈ భూమి మీద మనకి స్థానం అనేది ఉండదు. మనము ఏమీ చేయలేము. ఆయన కృప లేనిదే మనము ఎన్ని ప్రయత్నాలు చేసినా, ప్రయాసపడినా, కష్టపడినా, శ్రమించినా, వెల చెల్లించినా, దుఃఖపడినా, కన్నీటిని విడిచిపెట్టినా, చెమట బిందువును రక్తముగా మార్చుకున్నా సరే, ఏ విషయం నిమిత్తమే సరే మనము వర్ధిల్లలేము. అదే దేవుని యొక్క కృప గనక మనకి తోడై ఉన్నట్లయితే కొన్నిసార్లు కష్టపడకపోయినా, శ్రమించకపోయినా, ప్రయాస పడకపోయినా దేవుని యొక్క మహాకృపను బట్టి ఆశీర్వాదాలు, దీవెనలు మన సొంతము అవుతాయి అనే సత్యాన్ని ప్రతి ఒక్కరి సమయమునందున గ్రహించండి. స్టెఫెన్ తన జీవితంలో ఫుల్ ఆఫ్ గ్రేస్, దేవుని యొక్క కృపని కొంచెము కాదు, ఇంత కాదు, ఇంత కాదు, ఫుల్ ఆఫ్ గ్రేస్ ఎక్కువగా కనబడి ఉన్నాడు. ఈ అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు మనం క్లుప్తంగా ధ్యానించినట్లయితే స్టెఫెన్ దేవుని యొక్క విశ్వాసముతోనూ మరియు దేవుని యొక్క కృపతోనూ నిండి ఉన్నాడు అని చెప్పి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఈ రోజున మరి అటువంటి దేవుని కృప మనము కూడా పొందుకోవాలి అన్నట్లయితే మనము విశ్వాసముగా ఉండాలి. ఎప్పుడైతే మనము విశ్వాసము కలిగి, నిరీక్షణ కలిగి దేవుని వైపు చూస్తామో, దేవుని యొక్క కృప సమృద్ధముగా మన మీద వస్తుంది, మన జీవితం మీద వస్తాయి. అప్పుడు సమస్తము మనకి ఏమైతే కావాలో ఆశీర్వాదాలు, దీవెనలు అన్నిటి అమాంతముగా వచ్చి మన దగ్గరికి వస్తాయి అనే సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. మనం చూసుకున్నట్లయితే చిన్న ఉదాహరణ మన పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించుకున్నట్లయితే పేతురు తన జీవితంలో రాత్రంతా ప్రయాసపడి ఉన్నాడు. అంటే కృప లేదా పేతురు మీద అంటే ఉంది. రాత్రంతా ప్రయాసపడినప్పుడు ఒక్క చేప కూడా రాలేదు, ఒక్క చేప కూడా దాని మీద పట్టడం అనేది జరగలేదు. ఎప్పుడైతే దేవుని యొక్క కృప ఆ యొక్క పేతురు మీద వచ్చి ఉన్నదో, వెంటనే ఉదయకాల సమయం నందున దేవుడు తనతో ఉంటున్నప్పుడు వల వేసినప్పుడు లెక్కలేని చేపలు, అంటే ఆ యొక్క చేపలు పట్టే యొక్క వల చినిగిపోయిందంట. అంత విస్తారమైన చేపలు వచ్చినాయి.
కేవలము దేవుని యొక్క కృప ఆ యొక్క పేతురు యొక్క జీవితంలో ఉండటమే. ఈ రోజున మన జీవితంలో కూడా దేవుని యొక్క కృప ఉంటున్నప్పుడు మన జీవితము వేరే రకంగా ఉంటుంది. దేవుని యొక్క కృప లేనప్పుడు మన జీవితము వేరొక రకంగా ఉంటుంది. దేవుని యొక్క కృప మన జీవితంలో నిత్యము ఉండాలంటే ఆయన మీదే ఆధారపడాలి, విశ్వాసం ఉంచాలి. విశ్వాసం అంటే వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని మనము వినాలి. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ఫుల్ ఆఫ్ కరేజ్. ఈ రోజున మనము చూసుకున్నట్లయితే ఈ యొక్క స్టెఫెన్ భక్తుడి జీవితంలో ఫుల్ ఆఫ్ కరేజ్. మూడవదిగా బహుధైర్యము, బహుశక్తి, బహుబలము కలిగి తన జీవితంలో జీవించడం అనేది మిగిలి ఉన్నది. ఈ రోజున ఆ యొక్క స్టెఫెన్ భక్తుడు అంత గొప్ప ధైర్యం కలిగి జీవించడానికి ఏంటి? వాక్యం మీద ఆధారపడి ఉన్నాడు. దేవుని యొక్క కృప తన జీవితంలో సమృద్ధంగా ఉంది. ఆటోమేటిక్గా బలం వచ్చింది, ధైర్యం వచ్చింది, శక్తి వచ్చింది. క్రీస్తు నాకు ఉండగా నాకు విరోధి ఎవరు? నా పక్షమున వ్యతిరేకముగా పోరాడువారు ఎవరు? నా పక్షమున వ్యతిరేకముగా పన్నాగాలు పండువారు ఎవరు అని చెప్పి ఈ యొక్క ధైర్యం కలిగి జీవించాడు. నేను ఏ తప్పు చేయలా, ఏ పాపము చేయలా, దేవుడు నాకు తోడై ఉన్నాడండి. ఈ లోకము నన్ను ఏమి చేయగలదు? క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవరు విడతీయగలరు? క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవరు నెట్టివేయగలరు? నేను దేవుణ్ణి మీద ప్రేమించాను. మొదటగా ఆయన మీద విశ్వాసం ఉంచి ఉన్నాను. రెండవదిగా దేవుడి మీద నేను, ఆయన కృప నా మీద సమృద్ధముగా ఉన్నది. మూడవదిగా నేను బహుధైర్యముగా ఉంటాను. ఎందుకంటే సృష్టించిన వాడు ఆయన, సృజించిన వాడు ఆయన, ఆయన కృప నాకు చాలు, ఆయన నాతో ఉండగా నన్ను ఎవరూ ఏమి చేయలేరని బహుధైర్యము కలిగి, బహుబలము కలిగి తన జీవితంలో జీవించడం అనేది ఉన్నాడు. ఈ రోజున మన జీవితంలో కూడా మనం ఇటువంటి స్టెఫెన్ భక్తుడి వలె బహుధైర్యము కలిగి మనం అందరము జీవించడం అది ఎంతో శ్రేష్టకరం. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే అనేక మంది ప్రజలు భయపడుతున్నారు, ధైర్యం కలిగి జీవించలేకపోతున్నారు. సమస్య వచ్చిందా, శోధన వచ్చిందా, బాధ వచ్చిందా, ఆర్థిక ఇబ్బంది వచ్చిందా, శ్రమ వచ్చిందా, లేమొచ్చిందా, ధైర్యం కలిగి జీవించాలి. కొన్ని సందర్భాల్లో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక విషయం నిమిత్తమే భయపడతారు. కానీ ఆ భయములోనే జీవితాన్ని ముగించకూడదు. ఆ భయములోనే జీవితాన్ని మనము నాశనం చేసుకోకూడదు. ఆ భయములోనే జీవితాన్ని మనము ఇది చేసుకోకూడదు. మనము ధైర్యం కలిగి జీవించాలి. వీరికి వారు పరలోక రాజ్యానికి వారసులు కారు, ధైర్యవంతులు మాత్రమే పరలోక రాజ్యానికి వారసులు అని చెప్పి క్రీస్తు తెలియపరుస్తుండగా, ఈరోజు ఎవరైనా అధైర్యం కలిగి జీవిస్తున్నట్లయితే స్టెఫెన్కి ఇచ్చిన ధైర్యము క్రీస్తే. ఈరోజు దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా పలానా విషయము నిమిత్తమే నాకు ధైర్యాన్ని దయచి అని మనం అడగటానికి సిద్ధంగా ఉన్నట్లయితే మన జీవితంలో గొప్ప కార్యాలు మనము చూస్తాము అనే సత్యాన్ని ప్రతి ఒక్కరు ఈ సమయమునందున గ్రహించండి. లూకా సువార్త 8వ అధ్యాయం 50వ వచనం నుండి 55వ వచనం వరకు క్లుప్తంగా మనము ధ్యానించుకున్నట్లయితే ఈ యొక్క స్టెఫెన్ ఎంత బహుధైర్యం కలిగి జీవించాడో సమస్తము మనకి కనపడుతుంది. అదే రీతిగా అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 5వ వచనం నుండి మరియు 10వ వచనం వరకు ఉన్నట్లయితే ఎలాగా బహుధైర్యము కలిగి జీవించాడో మనకి స్పష్టముగా కనపడుతుంది. తన జీవితంలో ఏమొచ్చినా సరే ధైర్యం కలిగి జీవించాడు. క్రీస్తు నాకు తోడై ఉన్నాడండి, క్రీస్తు నా పక్షమున ఉన్నాడండి, నాకు విరోధవుడు, నాకు దేవుడు ఏమి చేయగలడు, ఒకవేళ ఏమైనా చేసినా సరే దేవుడు నాకు ఉన్నాడు కదా, అటువంటి ధైర్యం. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే అనేక మంది చిన్న చిన్న విషయాలకి, అమ్మో పలానాది జరిగిపోతుంది, అయ్యో బయటికి వెళ్ళేటప్పుడు నల్లపిల్లి ఎదురొచ్చింది, కిందకి దిగేటప్పుడు ఇది జరిగింది, రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటే నిమ్మకాయ తొక్కేసని, ఎదురెళ్తుంటే ఎండుమిరపకాయ కనబడింది, ఇటువంటివన్నీ చెప్తూ లోకం విషయం మీద అనేక మంది అధైర్యముగా పెరిగిగా ఉంటుంటే దేవుడు అంటున్నారు, ఎందుకని మీరు భయపడుతున్నారు? భయపడమాకండి, ధైర్యముగా ఉండండి, ధైర్యముగా ఉండండి. అది ఏ విషయమైనా, అనారోగ్య విషయం నిమిత్తమైనా, అప్పు విషయమైనా, ఆర్థిక సమస్య అయినా, దరిద్రత అయినా, దీనత్వం, మరి ఏ విషయం నిమిత్తమే మీరు భయపడద్దు, ధైర్యం కలిగి జీవించండి అని చెప్పి దేవుని వాక్యం ఈరోజు స్పష్టంగా మనకి కనబడుతుందండి. ఈ రోజున పరిశుద్ధ గ్రంథము మనము ధ్యానించుకున్నట్లయితే 365 సార్లు దేవుని యొక్క వాక్యము కనబడుతుంది. ఏంటి అన్నట్లయితే భయపడకుడి అని చెప్పి కనబడుతుంది. అంటే మనకున్న ఒక సంవత్సరానికి ఉన్న దినములు ఎన్నో తెలుసా? 365 డేస్. 365 డేస్ అంటే ఈరోజు ఏదైనా భయం వస్తుందా? దేవుడు అంటున్నాడు, డోంట్ ఫియర్, భయపడమాక. రేపు వీడి విషయం నిమిత్తమే నీకు భయం కలుగుతుందా? రేపు ఎలాగా అని చెప్పి దేవుడు అంటున్నాడు, డోంట్ ఫియర్. ఒకవేళ ఎల్లుండ కాల సమయం నుండి నీకు భయం వేస్తుందా? దేవుడు అంటున్నాడు, డోంట్ ఫియర్, భయపడమాక. ఒక 6 నెలల తర్వాత భయం వేస్తుంది అని చెప్పి నీకేమన్నా అనిపిస్తుందా? దేవుడు అంటున్నాడు, డోంట్ ఫియర్. ఏ రోజుడికి ఆ రోజుడికి దేవుడు భయపడకుడి అని చెప్పి చెప్తుండగా ఈరోజు ధైర్యం కలిగి జీవించడం మన జీవితంలో శ్రేష్టకరము అని చెప్పి సమయమునందున గ్రహించండి. అండ్ ద ఫోర్త్ వన్ ఈస్ ఫుల్ ఆఫ్ విజ్డమ్. ఈ రోజున ఈ యొక్క స్టెఫెన్ భక్తుడు తన జీవితంలో జ్ఞానము కలిగి జీవించాడు అంటండి.
ఈ యొక్క 8 వచనంలో మనము స్పష్టంగా చదివినట్లయితే మొదటి నుండి 8 వచనాలు చదివినా సరే, 8వ వచనము చదివినా సరే, దాని తర్వాత వచనాలు ఆ యొక్క అధ్యాయం మొత్తం మనం చూసినట్లయితే ఈ యొక్క స్టెఫెన్ భక్తుడు జ్ఞానము కలిగి మాట్లాడిన వారు. తనతో మాట్లాడాలి అంటే, తనతో ఒక వ్యక్తులు సమావేశం అవ్వాలి అన్నట్లయితే ఎంతగా జ్ఞానము కలిగి మాట్లాడుతున్నాడంటే అంత జ్ఞానము కలిగి మాట్లాడుతున్నాడంట. ఆ యొక్క వచనంలో మనకి కనబడుతున్న మాట ఏంటి అన్నట్లయితే అటువంటి జ్ఞానిని ఇంకెవ్వరూ చూడలేరంట. అంత జ్ఞానముగా మాట్లాడుతున్నాడంట. మరి ఈ యొక్క స్టెఫెన్ భక్తుడికి జ్ఞానము ఎక్కడి నుండి వచ్చింది? ఈ రోజున ఉన్నట్లుగా జనరల్ నాలెడ్జ్ బుక్స్ రిఫర్ చేసి ఉన్నాడా, లేదంటే ఒక టెలిఫోన్ డైరెక్టరీ బుక్స్ ఏమన్నా రిఫర్ చేసి ఉన్నాడా, ప్రపంచంలో పేరు ప్రఖ్యాతిగాంచిన యొక్క బుక్స్ ఏమన్నా రిఫర్ చేసి ఉన్నాడా, తన జీవితంలో ఏమన్నా పిహెచ్డి చేసి ఉన్నాడా, తన జీవితంలో ఏమి సాధించి ఉన్నాడని అంత జ్ఞానము సంపాదించుకుని ఉన్నాడు? ఏమీ చేయలేదండి. దేవుని వాక్యము మీద నిలబడ్డాడు. మొదటగా దేవుడి మీద విశ్వాసం ఉంచాడు, వెంటనే దేవుని యొక్క కృప వచ్చింది. మూడవదిగా దేవుని మీద ఆధారపడి బహుధైర్యము కలిగి జీవించాడు. దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకుని ఉన్నాడు. ఈ రోజున అటువంటి జ్ఞానము నీ జీవితంలో కూడా కావాలి అన్నట్లయితే సామెతల గ్రంథంలో మనకి స్పష్టంగా కనబడుతున్న మాట ఏంటి అన్నట్లయితే, జ్ఞానము అడగండి, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడుగుము, మీకు సమృద్ధముగా ఎవరిని గద్దింపగా శిక్షింపక ధారాళముగా జ్ఞానాన్ని ఇస్తాను అని చెప్పి క్రీస్తు తెలియపరుస్తుండగా, ఈ రోజున ఆ క్రీస్తును కనుక మనము అడిగినట్లయితే జ్ఞానము మన సొంతము అవుతుంది. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు తన జీవితంలో దేవుడు అడిగి ఉన్నాడు. నీ జీవితంలో వెండి కావాలా, నీ జీవితంలో బంగారం కావాలా, నీ జీవితంలో ఐశ్వర్యం కావాలా, నీ జీవితంలో పేరు ప్రఖ్యాతులు గాంచి కావాలా, నీ జీవితంలో ఏమి కావాలంటే అవి కోరుకో అని చెప్పి దేవుడు అన్ని ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఒక భక్తుడు మాత్రము, ప్రభువా నాకు ఏమొద్దు, నీ జ్ఞానం ఇవ్వు ప్రభువా చాలు అన్నాడు. జ్ఞానంతో పాటు సమస్తాన్ని దేవుడికి ఇచ్చి ఉన్నాడు. ఈ రోజున మన జీవితంలో కూడా మనం అడగాల్సింది, ప్రభువా నాకు అదివ్వి, ఇదివ్వి కాదు, కానీ జ్ఞానాన్ని దయచే ప్రభువా. జ్ఞానవంతుడు గొప్ప రీతిగా ఉంటాడంటండి. ఈ రోజున దేవుడు చెప్తుండగా జ్ఞానం కలిగి మనం అందరము జీవించాలి. మరి ఆ జ్ఞానం ఎక్కడ నుండి వస్తుంది? క్రీస్తు దగ్గర నుండి వస్తుంది. ఎలా వస్తుంది? మన జీవితంలో దేవుణ్ణి అడిగినప్పుడు. ఎప్పుడు మన జీవితంలో అడుగుతాము? దేవుని మనము నమ్మినప్పుడు. ఎప్పుడు దేవుని మనము నమ్ముతాము? దేవుని వాక్యం మీద మనము ఆధారపడి ఉన్నప్పుడు. దేవుడి వాక్యం మీద ఎప్పుడు ఆధారపడతాం? మనం దేవుని విశ్వసించినప్పుడు. దేవుని ఎప్పుడు మనం విశ్వసిస్తాము? దేవుడిని మనము సొంత రక్షకుడు అంగీకరించి పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించుకున్నప్పుడు. మరి ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే వాక్యాన్ని వినినప్పుడు. కాబట్టి మనం ఎప్పుడైతే వాక్యాన్ని వింటామో, దేవుడి మీద ఆధారపడతాం, దేవుడిని అడుగుతాము, దేవుడు తప్పనిసరిగా ఇస్తాడని నమ్మకం ఉంచుతాము, మన జీవితంలో జ్ఞానాన్ని పొందుకుంటాము అనే సత్యాన్ని సమయం నందున ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. అండ్ ద ఫిఫ్త్ వన్ ఈస్ ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఈ యొక్క స్టెఫెన్ భక్తుడు పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకున్నాడంట. ఎంత పొందుకున్నాడు? ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్ అంటే తన శరీరం మొత్తము పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నది. అంత గొప్పగా నింపబడటానికి గల కారణం ఏంటంటే తన జీవితంలో విశ్వాసము ఉంచి ఉన్నాడు. ఎవరి మీద? క్రీస్తు మీద విశ్వాసం ఉంచి ఉన్నాడు. క్రీస్తు తన జీవితానికి ఏమిచ్చి ఉన్నాడు అన్నట్లయితే ఉన్నతమైన కృపని అనుగ్రహించాడు. ఎప్పుడైతే కృపను అనుగ్రహించి ఉన్నాడో బహుధైర్యవంతుడు అయి ఉన్నాడు. ఎప్పుడైతే బహుధైర్యవంతుడు అయి ఉన్నాడో వెంటనే జ్ఞానము కలిగి జీవించి ఉన్నాడు. ఎప్పుడైతే జ్ఞానము కలిగి జీవించి ఉన్నాడో తన జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క శక్తిని తను అనుభవించి ఉన్నాడు. ఈ రోజున మన జీవితంలో కూడా ఆత్మీయ జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మనము అనుభవించాలండి. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే అనేక మంది పరిశుద్ధాత్మ యొక్క శక్తిని అనుభవించలేకపోతున్నారు, పరిశుద్ధాత్మ యొక్కతో నింపబడలేకపోతున్నారు. ఎప్పుడైతే మన హృదయంలో ఉన్నవన్నిటినీ తీసేసుకొని అది చెత్త చెదారం అన్నిటినీ మనం ఎప్పుడైతే మన యొక్క శరీరాన్ని, మన ముఖముని, మన శరీరాన్ని ప్రతిదినము ఎలాగైతే శుభ్రపరుచుకుంటున్నామో మన ఆత్మీయ జీవితంలో ఆత్మ లోపల ఉంటుంది. ఆ ఆత్మని మనము శుభ్రపరచుకోవాలి. ఎలా శుభ్రపరచుకోవాలి? నీళ్ళు వేస్తే శుభ్రం అవుతుందా? లేదు. ఏదైనా ఇంగ్రీడియంట్స్ వేస్తే శుభ్రం అవుతుందా? లేదు. ఏమైనా కెమికల్స్ వాడాలా శుభ్రం అవ్వడానికి? లేదు. మరి ఎలా శుభ్రం అవుతుంది అంటే దీని మీద ఆధారపడాలి. ఇది ఎప్పుడైతే లోపలికి వెళ్తుందో శుభ్రం చేసేస్తుంది మొత్తము. ఇది వెళ్ళాలి అన్నట్లయితే మనము దీనిని చూడాలి. ఇది చూడడానికి మన కళ్ళు సహకరించవు, ఎప్పుడూ సహకరించేటట్టు మనమే చేసుకొని దీనిని చూడాలి. దీనిని చూసిన తర్వాత వెంటనే ఇది ఇక్కడికి రావాలి. ఇక్కడికి రావడానికి అస్సలు ప్రయత్నము చేయటానికి ఉంటున్నప్పుడు మన జీవితంలో మరలా ఈ కళ్ళని ఎలాగైతే ప్రోత్సహించామో మరలా ఆ నోరుని కూడా మనము ప్రోత్సహించాం. ఈ నోరుని మనము దీనిని మనము బాగా బలవంతం చేసి ప్రోత్సహించామంటే ఇది చూసిద్ది, దీంతో మాట్లాడిద్ది, కానీ ఇక్కడి నుండి ఇక్కడికి వెళ్ళదు. ఇక్కడికి వెళ్ళినప్పుడు అసలైన టెన్షన్ మొదలవుతుంది. ఇది ఇక్కడికి వెళ్ళదు, చూస్తాము, మాట్లాడతాము, ఇక్కడికి వెళ్ళదు. ఈ రెండే పని చేస్తే కానీ ఇది మాత్రం పనిచేయదు.
ఎప్పుడు మరి ఎలా పనిచేస్తుందంటే, దీంతో చూడగా 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 ఇది అలవాటు అవుతుంది, దీనికి దీనికి అలవాటు అవ్వగా వెంటనే వీడు వదిలేటట్టు లేడు అని చెప్పి ఇది ఒక్కసారి ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే దీంతో పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తామో, నోటితో చదువుతామో, వెంటనే మైండ్లోకి వెళ్తుంది. ఎప్పుడైతే ఈ మైండ్లోకి వెళ్తుందో అది డైరెక్ట్గా మన అవయవంలోనికి వెళ్తుంది. ఆత్మ దగ్గరికి వెళ్ళి శుభ్రము పరుస్తూ ఉంటుంది. అంటే ప్రతిరోజు శుభ్రపరుస్తుంది, చెత్తని వేరు చేస్తూ ఉంటుంది. లాస్ట్ వీక్ మనం చెప్పుకున్న రీతిగా ఆలివ్ ట్రీని మనము ఆలివ్ ట్రీలో నుండి ఆలివ్స్లో నుండి ఆలివ్ ఆయిల్ రావాలి అంటే ప్రాసెస్ గుండా వెళ్ళాలి. ఏ ప్రాసెస్ గుండా? ప్రయాణం చేస్తూ ఉండాలి. ఆకులతో పాటు నరికేసి మిషన్లో వేస్తే ఆకులు వేరే, చెత్త వేరే, ఆలివ్స్ ఎలాగైతే బయటికి వెళ్తాయో మన జీవితంలో కూడా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చూడాలి. ఫస్ట్ స్టెప్, రెండో స్టెప్ మాట్లాడాలి, మూడో స్టెప్ మైండ్లోకి పంపించాలి, నాలుగో స్టెప్ లోపలికి వెళ్ళి చెత్తను శుభ్రపరుస్తూ ఉంటుంది. అంటే పాపము, మోసము, జారత్వము, కామకర్తవము, కక్ష, కోపము, అసూయ వీటన్నిటిని శుభ్రపరిచేసి మన జీవితాన్ని శుభ్రపరిచి మంచి పరిశుద్ధాత్మక శక్తితో నింపబడటానికి సహాయము చేస్తుంది. అప్పుడు దేవుని మనము మనస్ఫూర్తిగా ఆరాధిస్తాం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాని నీవు సేవింపాలి అని. ఎప్పుడైతే ఆ రకంగా మనం సేవిస్తామో, ఆ రకంగా ఆరాధిస్తామో దేవుని యొక్క శక్తి మనలోనికి రావటం అనేది జరుగుతుంది అనే సత్యాన్ని సమయమునందున ప్రతి ఒక్కరు గ్రహించండి. అండ్ సిక్స్త్ వన్ ఈజ్ ఫుల్ ఆఫ్ పవర్. ఆరోదుగా గొప్ప శక్తి అనే ఒక లక్షణాన్ని కలిగి ఉన్నాడు. మరి ఈ శక్తి ఎక్కడి నుండి వచ్చిందంటే, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యొక్క దేవుడు లోపలికి వచ్చేసి ఉన్నాడో ఆటోమేటిక్గా శక్తి వచ్చింది, బలం వచ్చింది, తన శరీరంలో ఉన్న శక్తి వచ్చింది. అంటే క్రీస్తు కొరకు నేను ఏదైనా చేయగలను నా శక్తితో అని చెప్పి అటువంటి ధైర్యం కలిగి ఉన్నాడు, అటువంటి శక్తి కలిగి ఉన్నాడు. ఇవన్నీ రావాలి అన్నట్లయితే మొదటిగా విశ్వాసము కలిగి ఉన్నాడు, రెండవదిగా దేవుని యొక్క కృప పొందుకున్నాడు, మూడవదిగా తన జీవితంలో ధైర్యము కలిగి జీవించాడు, నాలుగవదిగా జ్ఞానము కలిగి జీవించాడు, ఐదవదిగా తన జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క శక్తితో నింపబడి ఉన్నాడు, ఆరోదిగా తన జీవితంలో శక్తిని పొందుకొని ఉన్నాడు. అండ్ ద సెవెంత్ వన్ ఈజ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్ ఈజ్ ఫుల్ ఆఫ్ గాడ్లీ క్యారెక్టర్. ఏడవదిగా శ్రేష్టమైనది, ప్రాముఖ్యమైనది గాడ్లీ క్యారెక్టర్. ఫుల్ ఆఫ్ గాడ్లీ క్యారెక్టర్, కొంచెము కాదు, దేవుని యొక్క స్వభావము కలిగిన వ్యక్తిగా మారాడంటండి స్టెఫెను. ఈ రోజున ఎంతమంది ఈ రోజున దేవుని యొక్క స్వభావంలో మారాలని ఆశపడుతున్నారు? దయచేసి ప్రతి ఒక్కరు దేవుణ్ణి అడగండి, తప్పనిసరిగా దేవుడు మనందరికీ ఇస్తాడు. ఈ రోజున ఇటువంటి 2022 అనే ఒక జనరేషన్లో మనం వెళ్తుండగా పాపము విస్తరించిపోయి రానున్న రోజులన్నీ గడ్డి రోజులుగా మారిపోతుండగా ఈ రోజున క్రీస్తు కొరకు నిలబడటము మరియు క్రీస్తు లాంటి స్వభావం కలిగి జీవించడం హైలీ ఇంపాసిబుల్. కానీ వాక్యం మీద ఆధారపడాలి, దేవుడి మీద విశ్వాసం ఉంచాలి, దేవుని యొక్క కృపను పొందుకోవాలి, దేవుని యొక్క ధైర్యం కలిగి జీవించాలి దేవుని కొరకు. అలాగే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, పరిశుద్ధాత్మ యొక్క శక్తిని సంపాదించుకోవాలి, బలాన్ని సంపాదించుకోవాలి. ఇవన్నీ కంప్లీట్ అయినప్పుడు దేవుని యొక్క స్వభావం మన జీవితంలో మనము కలిగి ఉంటామనే సత్యాన్ని సమయమునందున ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ఆ దిశగా ఈ యొక్క స్టెఫెన్ భక్తుడు, ఈ గొప్ప 7 లక్షణాలు కలిగిన ఈ స్టెఫెన్ భక్తుడు దేవునికి ఇష్టడుగా మారాడు, ప్రజలకు ఇష్టడుగా మారాడు, పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడటం అనేది జరిగి ఉన్నది. ఈ రోజున అటువంటి లక్షణాలు మనము కూడా కలిగి జీవించాలి అంటే కేవలము మనము చేయాల్సింది దేవునికి విజ్ఞాపన. స్టెఫెన్ భక్తుడులో 7 లక్షణాలు కలిగి జీవించాడే, అటువంటి లక్షణాలు నేను కలిగి జీవించాలి అని ఆశపడుతున్నారా? దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని తప్పనిసరిగా కృప చూపిస్తాడు. ఆ 7 లక్షణాలు మనం అందరము కలిగి ఈ సమయమునందున జీవితం. మహాపరిశుద్ధుడైన నా తండ్రి నీకు స్తుతులు. ఈ రోజున బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడిన దేవుడా నీకు వందనాలు. ఎవరైతే ఈ వాక్యాన్ని వీక్షించారో వారందరి జీవితంలో మీరు గొప్ప అద్భుతమైన కార్యాన్ని జరిగించండి ప్రభా. స్టెఫెన్ తన జీవితంలో గొప్ప 7 లక్షణాలు కలిగి జీవించాడు, విశ్వాసము కలిగి జీవించాడు, రెండవదిగా కృపను సంపాదించుకున్నాడు, మూడవదిగా ధైర్యము కలిగి జీవించాడు, నాలుగవదిగా జ్ఞానము కలిగి జీవించాడు, ఐదవదిగా పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకున్నాడు, ఆరవదిగా బలాన్ని సమకూర్చుకుని ఉన్నాడు, ఏడవదిగా కంప్లీట్గా గాడ్లీ క్యారెక్టర్, దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క వ్యక్తిత్వము తనలో కనపరిచేటట్టు చేసుకున్నాడు. ఈ రోజున అటువంటి జీవితాన్ని వాక్యం వింటున్న వాళ్ళు మేమందరము కలిగి జీవించాలని ఆశపడుతుండగా ప్రభువా మీరందరికీ దయచేయమని గొప్ప 7 లక్షణాలు కలిగి స్టెఫెన్ లాగా మేమందరము జీవించే కృపా భాగ్యాన్ని ఈ దినము నుండి మాకందరికీ దయచేస్తామని నమ్ముచున్నాం, విశ్వసిస్తున్నాం. అద్భుతమైన రీతిలో ఈ గొప్ప 7 లక్షణాలు కలిగి మేమందరము జీవించే కృపా భాగ్యాన్ని దయచేయం. వాక్యం అంతటిలో మీరు తోడైన విధానం బట్టి నీకు స్తుతులు.
ఎవరైతే ఈ వాక్యాన్ని వీక్షించారో వారందరి జీవితంలో ఐ విల్ బ్లెస్సింగ్ యు మైటిలీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నీ ప్రే యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములు వాళ్ళందరినీ నీ యొక్క నామములు దీవిస్తుండకి గొప్ప 7 లక్షణాలు కలిగి దేవుడికి దేశానికి ఉపయోగకరముగా ఉండే వాళ్ళుగా మారునుగాక. ఆమేన్. మీరే తోడేండి, మీరు నడిపించమని, అద్భుతమైన రీతిలో గొప్ప కార్యాలు జరిగించమని, వాక్యం అంతటిలో మీరు తోడైన విధానం బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు నామములు అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్. ఈ వాక్యం విన్న అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడికి మరియు దేశానికి మరియు ప్రజలకి అందరికీ ఇష్టడుగా ఒక రోల్ మోడల్గా ఉన్న ఈ స్టెఫెన్ భక్తుడు తన జీవితంలో ఈ గొప్ప 7 లక్షణాలు కలిగి జీవించడానికి గల కారణము తన శక్తి, తన సామర్థ్యము కాదు, దేవుని యొక్క కృప. ప్రయాసపడి ప్రయత్నించాడు, దేవుని కృప ఉంది, తన జీవితంలో పొందుకున్నాడు. ఈ రోజున అటువంటిగా మనము మారాలి అన్నట్లయితే విశ్వాసం ఉంచాలి. అదే రీతిగా మనం అన్నీ చేయాలి. ఇవి 7 మనం పాటించినప్పుడు దేవునికి ఇష్టముగా, దేశానికి ఇష్టముగా, కుటుంబానికి ఇష్టముగా ఉంటాం. ఇవేమి చేయకుండా జీవిస్తే దేవుడు మనల్ని ప్రేమించడా, ఇష్టపడడా? నో. దేవుడు అందరిని ప్రేమిస్తాడు. ప్రతి ఒక్కరి పట్ల దేవుని యొక్క కృప ఉంచుతాడు. ఇంకా గొప్పగా బల నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పి దేవుడు గొప్పగా నిన్ను ఇష్టపడే వ్యక్తిగా నువ్వు అంటే మారాలి అన్నట్లయితే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక టీచర్కి ఒక నచ్చిన స్టూడెంట్కి వెరీ 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 గుడ్ లేదంటే ఎక్సలెంట్ గుడ్ అని చెప్పి అలాగైతే పెట్టి ఒక స్టూడెంట్ పట్ల ఎంతైతే జోవిలుగా ఉంటుందో అలాగ క్రీస్తు నీతో ఉండాలి అన్నట్లయితే ఈ రోజున కలిగి ఉండవలసింది ఈ 7 అని చెప్పి ఈ సమయం నందున అందరూ గ్రహించండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి బహుబలంగా ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.